రేపు గురువారం డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్. ఈ రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ చూస్తే, అంటే ఈరోజు బుధవారం, ఈ రోజు వరకు చూస్తే యాక్చువల్గా ఆదివారం వరకు చూసుకుంటే ఓవర్సీస్లో మనకు తెలుసు 2 వారాల కిందటే బుకింగ్ ఓపెన్ అయింది. అక్కడ ఫాస్టెస్ట్ 1 మిలియన్ అదొక రికార్డు పెట్టింది. ఇప్పటి వరకు చూసుకుంటే బుధవారం వరకు ఇంకా ఈరోజు ఇంకా బుకింగ్స్ జరుగుతాయి. $4.5 మిలియన్ అమెరికన్ డాలర్లు, ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో, ఇక మిగతా ప్రపంచ దేశాల్లో. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 38 కోట్లు గ్రాస్ ఓవర్సీస్ నుంచి. ఇది ఒక రికార్డు. ఎందుకంటే ఇంతకుముందు ఆ రికార్డు మనకు కల్కి సినిమా పేరు మీద ఉన్నింది. $4.2 మిలియన్ అది హైయెస్ట్ ఉంది అడ్వాన్స్ బుకింగ్లో. దాన్ని బీట్ చేసేసింది. సో 4.5 మిలియన్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చిందంటే 38 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచి. ఆ తర్వాత మనకు ఇండియాలో హిందీలో ముందు ఓపెన్ అయింది అడ్వాన్స్ బుకింగ్. ఆదివారం వరకు బాగా ఉన్నింది అడ్వాన్స్ బుకింగ్. ఈ సోమమంగళ కొద్దిగా తగ్గింది హిందీలో. అయినా కానీ ఇప్పటి వరకు సినిమా ఈ బుధవారం వరకు చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 32 కోట్లు మనకు నార్త్ ఇండియాలో ఉంది గ్రాస్. సో అక్కడికి 70 కోట్లు గ్రాస్ అయిపోయింది ఓవర్సీస్ నార్త్ ఇండియా. ఇక తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిదానంగా ఓపెన్ అయింది సోమవారం నుంచి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముందు మనకు ప్రైస్ హైక్స్ ఇచ్చారు, హైయెస్ట్ కొద్దిగా చాలా కాస్ట్లీ పెట్టారు. అయినా కానీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో తెలంగాణ, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎక్సలెంట్గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ రేట్లు ఇచ్చారు. సో ఇప్పటి వరకు బుధవారం వరకు చూసుకుంటే 48 కోట్లు గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇక ఆ తర్వాత తెలుగు వర్షన్ ఇంకొన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. కర్ణాటకలో, తమిళనాడులో, ఇంకొన్ని చోట్ల, ఒడిస్సాలో, మహారాష్ట్రలో కొన్ని చోట్ల తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది. ఆ అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే మొత్తంగా 53 కోట్లు ఉంది తెలుగు వర్షన్కి మాత్రమే. ఇక ఆ తర్వాత ఈ పాన్ ఇండియా సినిమా కాబట్టి తమిళ్లో డబ్బింగ్ అయింది, కన్నడలో డబ్బింగ్ అయింది, మలయాళంలో డబ్బింగ్ అయింది. ఈ 3 రాష్ట్రాల నుంచి అడ్వాన్స్ బుకింగ్ 7 కోట్లు వచ్చింది. అంటే 60 కోట్లు ఇటు సౌత్లో, నార్త్ నుంచి 32, ఓవర్సీస్ నుంచి 38, అలా 130 కోట్లు గ్రాసు ఈరోజు బుధవారం మార్నింగ్కి. ఇది రికార్డ్ అయిన అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్స్తో కలిపి. అంటే ఈరోజు సాయంత్రం 9:30కు నైట్ ప్రీమియర్స్ పడతాయి. చాలా ఎక్కువ పెట్టారు రేట్లు. సింగిల్ స్క్రీన్ 800, మల్టీప్లెక్స్ 1200 అలా పెట్టారు. అయినా కానీ ఫ్యాన్స్ బుక్ చేసుకున్నారు చాలా మటుకు. అంటే హౌస్ఫుల్స్ కావట్లేదు కానీ, బట్ ఒక టికెట్ ధరలో 4 సీట్లు నిండుతున్నాయి కాబట్టి కలెక్షన్స్ మాత్రం గ్రాస్ చాలా ఉంది. ఇంకొన్ని చోట్ల అంటే కొన్ని షోస్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, ప్రీమియర్ షోలు అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజం ఎంతవరకు తెలియదు కానీ అడ్వాన్స్ బుకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమా కూడా, ఇండియన్ సినిమా కూడా 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ ఏ సినిమాకు లేదు. 95 కోట్లతో కలికి టాప్లో ఉన్నింది. ఆ సినిమాని బీట్ చేసి 130 కోట్లు, అంటే 35 కోట్ల మార్జిన్తో టాప్ 1లో ఉంది ఇప్పుడు. ఇక ఈరోజు బుధవారం కూడా ఇంకా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. సో ఈజీగా ఒక 10 కోట్లు యాడ్ అవుతాయి. సో 140 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రేపు ఓపెన్ అవుతుంది సినిమా. ఈరోజు నైట్ తర్వాత ప్రీమియర్స్తో కలిపి డే 1కి నా అంచనా ప్రకారము టాక్కి సంబంధం లేకుండా ఈజీగా ఫిగర్స్ డబల్ అవుతాయి. అంటే 130-140 ఉన్న కోట్లు ఉన్న గ్రాసు అడ్వాన్స్ బుకింగ్ 200 నుంచి 260 కోట్లు, 250 కోట్లు అయితే కన్ఫామ్డ్గా వస్తుంది మొదటి రోజు ఓపెనింగ్ ప్రీమియర్స్తో కలిపి ప్రపంచవ్యాప్తంగా. సో అంటే మామూలుగా ఇంతకుముందు వచ్చిన అన్ని సినిమాలకి ఇలాగే ఉంటుంది, అడ్వాన్స్ బుకింగ్ డబల్ అవుతుంది మొదటి రోజు కలెక్షన్స్తో, ఆఫ్లైన్ టికెట్స్ వల్ల. సో అదే జరగబోతుంది ఈ సినిమాకు. అందులో టికెట్ రేట్స్ కూడా చాలా హై ఉన్నాయి కాబట్టి హౌస్ఫుల్స్ పడకపోయినా ఆక్యుపెన్సీ బాగానే ఉంటుంది. సో ఈజీగా 250 కోట్లు అయితే కన్ఫర్మ్డ్. ఇక టాక్ బాగా వచ్చి రేపు ఇక సినిమా బాగుంది అని వచ్చిందంటే మాత్రం 300కు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇండియన్ సినిమాల్లో మొదటి రోజు అదొక్కటే మిగిలింది. ఇప్పుడు ఈ సినిమాకు రికార్డు పెట్టాల్సింది. మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ది ఆ రికార్డు కూడా పెట్టేసిందంటే ఇక అన్ని రికార్డులు తుడుచుకుపోయినట్టే. ఇక లాంగ్ రన్లో, టోటల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇక బాహుబలి 2ని బీట్ చేస్తే ఇండియాలో నంబర్ 1 సినిమా కావచ్చు, అది చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే అన్ని రికార్డులు తుడుచుకుపెట్టుకుపోయాయి. ఇక డే 1 రికార్డు ఉంది రేపటికి, చూడాలి. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ వచ్చి ఇప్పటి వరకు బుధవారం వరకు 130 కోట్ల గ్రాసు. ఇంకా ఈరోజు బుకింగ్ ఉన్నాయి. ఇంకా రేపు ఆఫ్లైన్ టికెట్లే. సినిమా ఈజీగా 250 కోట్లు తక్కువ కాకుండా మొదటి రోజు డే 1 రికార్డు పెట్టబోతుంది. అది కన్ఫర్మ్డ్. ఓకే, బాయ్.